ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు, మనల్ని ధైర్యపరిచే దేవుడు. ఈ వీడియో అందరికీ ఆశీర్వాదకరంగా మారాలని మేము ప్రార్థిస్తున్నాము. కాబట్టి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు దేవుని జీవవాక్యము సామెతల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనము. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. Proverbs chapter 4 verse 22. హీలింగ్ టు దేర్ హోల్ బాడీ. ఇంత గొప్ప శారీరక స్వస్థతను గూర్చి ఇమిడి ఉన్న వాగ్దానం ఇంకా ఏమైనా ఉన్నదా? రోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సర్వ శరీరమునకు ఆరోగ్యము అంటే మనలోని శరీర భాగములన్నీ అని ఈ పదములో ఇమిడి ఉన్నాయి. ఏమీయూ విడిచిపెట్టబడలేదు. హెబ్రీ భాషలో సర్వ శరీరమునకు ఔషధము అని ఉంటుంది. దేవుని వాక్కు సర్వ శరీరమునకు ఔషధము. ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణ శారీరక ఆరోగ్యమును, స్వస్థతను అనుగ్రహించుట కొరకు తన్ను తాను సిలువలో అర్పించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక వైద్యుడు ఒక మందును వ్రాసాక ఎలా వాడాలో బాటిల్ మీద హెచ్చరికలు స్పష్టంగా వ్రాసి ఉంటాయి. ఆ హెచ్చరికల మేరకు క్రమముగా తీసుకోకపోతే స్వస్థత జరగదు. అదే విధముగా ఈ వాగ్దానం నీలో స్వస్థతనివ్వాలంటే దేవాది దేవుడిచ్చిన హెచ్చరికలు నీవు పాటించాల్సిందే. ఆ హెచ్చరికలు 4 విధానాలుగా దేవుని వాక్యం చెప్పబడుతుంది. మొదటి హెచ్చరిక, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. రెండవ హెచ్చరిక, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. మూడవ హెచ్చరిక, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నాలుగవ హెచ్చరిక, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. కాబట్టి నీవు దేవుని మాటలను జాగ్రత్తగా ఆలకించిన ఎడల అవి నీ హృదయాన్ని నింపి ఏలుబడి చేయునట్లు వాటిని క్రమముగా నీ చెవితోను నీ కంటితోను గైకొనిన ఎడల అప్పుడవి దేవుడి వాగ్దానం చేసినట్లు ఖచ్చితంగా నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఆత్మకు జీవమును అనుగ్రహించును. So my dear friend, God the Lord promising you, behold, I will bring to them health and healing, and I will heal them and reveal to them abundance of prosperity and security. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని వాక్యమనే ఔషధమును రుచి చూడు. ఎలా పనిచేస్తుందో చూడు. దేవుని వాక్యము పరిపూర్ణముగా శ్రేష్టమైనది, లాభదాయకమైనది. ఎప్పుడైతే నీవు దేవుని హెచ్చరికల ప్రకారం వాక్యాన్ని స్వీకరిస్తావో అప్పుడు నీ శరీరం అంతటికి జీవాన్ని, ఆరోగ్యంను తెస్తుంది. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. తండ్రి, ఈ రోజు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. యేసయ్యా, నీవు మాత్రమే మమ్ములను స్వస్థపరచగలవు. నీ వాక్యమే మా శరీరంనకు, మా ఆత్మకు శ్రేష్టమైనది. ప్రతి బిడ్డను కాపాడండి. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి నీ వాక్యము ఒక ఔషధముగాను, ఆశీర్వాదకరంగాను మార్చమని ఆరోగ్య ప్రదాత అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.